ये हैदराबादियों को बहुत महत्व मत दीजिए, ये सब मौलानाओं को बहुत महत्व देने की आवश्यकता नहीं। दुनिया के अंदर जहां भी जाएंगे शक की निगाहों से देखे जाएंगे। भारत का संत दुनिया के अंदर कहीं भी जाता है सम्मान की निगाहों से देखा जाता है। पूरी दुनिया के अंदर जहां भी भारत की संत परंपरा जाती है। सिंगापुर में मैं गया, मैं देर में पहुंचा। जब एयरलाइंस में बैठने के लिए हुआ तो उसने मेरे कपड़े देखे और सबसे आगे की सीट में बैठे हुए लोग वो खड़े हो गए, वो मुझे बुलाने लगे कि आप आगे। मैंने कहा नहीं, मेरी सीट पीछे। कहा नहीं आप आगे बैठे। वहां की थाईलैंड में गए, वहां की बस में आगे की 2 सीट तो केवल संतों के लिए है। यानी मुफ्त में यात्रा करिए, जितनी यात्रा कर सकते हैं। दुनिया के अंदर कहीं भी आप जाएंगे, भारत की संत परंपरा का सम्मान है और भारतीय नागरिकों का सम्मान है। అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు ఈరోజు మళ్ళీ మన కే పాల్ కామెడీ స్టార్ కే పాల్ బ్రహ్మానందంకి తక్కువ, బాబుమోహన్కి ఎక్కువ, మగానికి తక్కువ, ఆడదానికి ఎక్కువ. సో ఈరోజు మన కే పాల్ని ఆడుకుందాం ఒక ఆట. మన ఏమేమో అరుస్తున్నాడు, మన ప్రపంచ శాంతి దూత के पाल की वेलकम रा के पाल వచ్చే हीड़े की औलादा तेरी ही कमी थी यार। जब तक हमारे देश के हिस्से में तेरे जैसे आएंगे ना, हमारे देश का इसी तरह कल्याण होता रहेगा। नमस्ते यार। మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు. మా నాన్నగారి పేరు పాల్ ప్రసాద్ గారండి. ప్రసాద్ గారు. పాల్ ప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? పాల్ అంటే అండి బైబిల్లో ఉన్న పౌలు అనేటువంటి భక్తుల పేరండి. మరి ప్రసాద్ అండి? ప్రసాద్ అంటే మామూలుగా పెట్టుకుందండి. అది ఒక్కడికి బ్రెయిన్ లేదు. మరి వెంకట్ అంటే అండి? ఎక్కడండి మామూలుగా పెట్టుకున్నాను. ఇప్పుడు పేర్లు ఏముంటదండి? పేర్లు ఏమీ లేదు కదండి. పేర్లు ఏమీ లేదండి. మిమ్మల్ని ఇక్కడ ఆకులు ఉన్నాయి, ఆకు అని పిలవచ్చా అని మిమ్మల్ని? కనుక ప్రవీణ్ పగడాలది హత్య అని చెప్తున్న వాళ్ళందరూ ధైర్యంగా ఉండండి. 7569441275కి మీరుకున్న ఎవిడెన్స్లు ఎక్స్ట్రా పెట్టండి. అది ఎంక్వైరీ చేయిస్తాం, రీపోస్ట్ మార్టం చేయిస్తాం, అవసరమైతే న్యాయం చేయిస్తాం. ఈరోజు కాకపోతే వివేకానంద రెడ్డికి 6 సంవత్సరాల వరకు న్యాయం జరగలే. నేనైతే 6 వారాల్లో న్యాయం చేస్తా. ఈరోజు కాకపోతే కొద్ది సంవత్సరాల తర్వాతైనా ప్రజాశాంతి పార్టీ అధికారంలో రావాలి, మీరు రప్పించాలి. ఓహో కే పాల్, ఇదా నీ ప్లాను? ఈ ప్రవీణ్ పగడాల శవాన్ని అడ్డం పెట్టుకుని నీ పార్టీ ప్రజారాజ్యం పార్టీ గెలిపించాలా? ఎవరు గెలిపించాలి? ముస్లింలు, క్రైస్తవులు. ఎందుకంటే 200 దేశాల్లో ఉన్న ముస్లిమ్స్, క్రైస్తవ్స్ కే పాల్ గారు మీరే మాకు దిక్కు అన్నారు కదా. మరి వాళ్ళు ఎందుకు మీ పార్టీని ఇంకా అధికారంలోకి తేవట్లేదు? మీరు అధికారంలోకి వస్తే 6 వారాల్లోనే న్యాయం చేస్తారా? 6 సంవత్సరాలు కాంది. వామో ఇదేమి ఇంత అంటే కోర్టులో జడ్జి ప్లేస్ నీవే కూర్చొని న్యాయం చేస్తావా? ఎలా చేస్తావు? జడ్జి ప్లేస్లో కూర్చొని కేసి తీర్పిచ్చేస్తావు అన్నమాట. వామ్మో నేను ఎక్కడ వినలేరు నాయనో. ఏం వాడకవయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. 2 తెలుగు రాష్ట్రాలను కాపాడాలి. ఇప్పుడున్న వారందరూ అవినీతి పరులని అర్థమైపోయింది. 2వ సబ్జెక్ట్ ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2300 ఎకరాల్లో మంచి 400 ఎకరాలు ఎన్నుకొని దాన్ని ఇండస్ట్రీలకి ఇచ్చేసి 40,000 కోట్లు ప్రాపర్టీ 400 ఎకరాలది 2 కోట్ల రూపాయలకి అమ్మేసి స్టూడెంట్లు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ విద్యార్థుల కడుపులు కొట్టడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్.
మరి బీజేపీ గవర్నమెంట్ ఎందుకు ఫైల్ చేయలేదు? అరే కే పాల్, 2 తెలుగు రాష్ట్రాల్లో వీరుడైనటువంటి కే పాల్ ఉండగా మేము బీజేపీ వాళ్ళు ఫైట్ చేసి ఆయనకి అవమానం చేసినట్లు అవుతుందని వాళ్ళు వెనక జరిగారు. తెలీదా నీకు? వాళ్ళు కూడా ఫైట్ చేస్తే నిన్ను అవమానించినట్లు అవుతుంది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాలకి జబర్దస్త్ కామెడీ హీరో నువ్వు కాబట్టి, సో నువ్వు ఉన్నావు కాబట్టి, నీవు ఉన్నావు ధైర్యంతో కాబట్టి నువ్వు ఫైట్ చేస్తావు కాబట్టి బీజేపీ వాళ్ళు ఫైట్ చేయలేదు. మళ్ళీ నువ్వు చేయి కదా ఫైట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద. నువ్వు ఫైట్ చేసి న్యాయం ఈ కదా ఇప్పుడు చెప్పావు కదా. నేనైతే 4 వారాలు న్యాయం చేశానది, మళ్ళీ 6 వారాల్లోనే ఇప్పుడు న్యాయం చేయ కదా నువ్వు కదా ప్రేక్షకులు. మా వింత ఓకే 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 బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి నాగరాజు గారు రాజా మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాపతేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. అంటే వీళ్ళందరూ ఒకటేనే కదా. ఒరే మేము 22 ప్రాపర్టీలు అమ్మి పడేసాం, లక్షల కోట్లు మేము దోచుకున్నాం. ఆ బండి సంజయ్ గారు ఏం మాట్లాడతాడో తెలియదు. రోజుకో మాట వాగుతాడు. ఈ మధ్యన మళ్ళీ నా పేరు తీసుకొచ్చాడు, రేవంత్ రెడ్డి అమ్మేస్తున్నాడు, కేపాల్ కూడా అమ్మేస్తాడు అని. ఒరే యూజ్లెస్ ఫెలో, నువ్వురా మీ డాడీ మోదీరా లక్షల కోట్లు ప్రాపర్టీ దేశం అంతా అమ్మేశాడు. నా పేరు ఎందుకు రా తీసుకొస్తావు? నువ్వు ఒక కాపు తమ్ముడు అని నేను క్షమిస్తే అప్పుడు నిన్ను బీజేపీ ప్రెసిడెంట్ నుంచి పోస్ట్ పీకించేలేదా? మీ బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా నా శిష్యులు, మీ మోదీ గారు నా శిష్యులు. మరి నువ్వు నాకెందుకు థ్రెటన్ చేస్తావు? నా పేరు ఎందుకు తీసుకొస్తావు? నువ్వు కలిసి పనిచేద్దాం, అవినీతిని ఆపుదామంటే నేను ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి రెడీయే. మీరెందుకు ఫైల్ చేయలేదు? స్టూడెంట్ మిస్టర్ కే పాల్ కామెడీ కింగ్, మన దేశంలో అవినీతి ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది? మళ్ళీ ఇంతవరకు అన్యాయాన్ని ఎవరు ఆపనే లేదా? ఇంకా అన్యాయాలు ఎందుకు జరుగుతున్నాయి? మీలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకు ఇలాగే ఉంటుంది, కానీ మోదీ ఉన్నంత వరకు న్యాయం ఉండే ఉంటుంది. అందరికీ ఒకే న్యాయం ఉంటుంది రా. ఎలా లేపేద్దాం రా? హమ్ బామ్ లగా దేంగే. అదే హమ్ బామ్ లగా దేంగే. వాడితో పాటు వీడి What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడి పెరిగినట్టు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు కొట్టావా? ఏ డౌటా? అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. రేయ్ ఆగు. ఓ అదా చూడు. అబ్బా ఎలా కాదండి, మీరు ఎలాగారు పాడు. అది కేపాల్, నీ హైట్కు నీవు మాట్లాడే మాటలకి ఏం సంబంధం లేదు. సో అన్నీ మూసుకొని కూర్చో. నువ్వు ఇప్పుడు కాదు కదా, ఈ జన్మలో నువ్వు నీ పార్టీ అధికారంకు రాదు. ఇది పక్కా నేను రాసిస్తాను, అర్థమైందా? నువ్వు ఏమైనా నిన్ను కామెడీ పీస్ గాడే చూస్తారు. మీ క్రైస్తవులే నిన్ను కామెడీ పీస్ గాడు అంటారు. సరేనా? సో ప్రేక్షకులు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోలు చూస్తూ ఉండండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సో మరొక వీడియోతో కలుసుకుందాం మన కేపాల్ని. అంతవరకు ఉందామా మరి ప్రేక్షకులు? मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.